నా పేరు సునీత, మాది విజయవాడ. అయితే నా సాక్ష్యం ఏంటంటే, నాకు వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయిందండి. 7 సంవత్సరాలు అయినా సరే బిడ్డలు లేరు అనేసి నేను ఎన్నో మందులు వాడాను, ఎన్నో హాస్పిటల్ తిరిగేశానండి. అయినా ఫలితం లేదు. దేవుని కృప వల్ల నేను జాబ్ చేసే దగ్గర ఒక ఆంటీ చెప్పింది, ఇట్లా ఇసాకయ్య గారు ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారమ్మా, ఒకసారి రామ్మా అనేసి చెప్పింది. ఆ ఆంటీ చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చానండి. 2 నెలలు వచ్చాను, 3వ నెలలో కన్సీవ్ అయ్యానండి. దాన్ని బట్టి దేవుని నామానికి ఎంతో మహిమ కలగాలని నాకు కోరుకుంటున్నా. అటు రీతిగానే నాకు 9 మంత్స్ వచ్చిన తర్వాత డెలివరీకి వెళ్ళినప్పుడైతే, డెలివరీ టైంలో అయితే చాలా సీరియస్ అయిపోయిందండి. డెలివరీ అవ్వలేక ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేటప్పుడు గర్భసంచి అయితే మూసుకోలేదంటండి. నా ఒంట్లో ఉన్న బ్లడ్ మొత్తం పోయింది. పోతాం ఏంటంటే సీరియస్ అయిపోయి నాకు ఆపరేషన్ చేసినప్పుడైతే వాళ్ళు థియేటర్లో డాక్టర్లు అందరూ మాట్లాడుకుంటున్నారండి. ఏమనంటే, ఈ అమ్మాయి నమ్మకం లేదు, వాళ్ళు బయట ఎవరుంటే వాళ్ళతో సంతకాలు తీసేసుకోండి అనేసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నాయని నాకు వినపడుతుంటే నేనైతే ఒకటే అనుకున్నాను, ప్రభువా నా బిడ్డ కొరకు నన్ను బ్రతికించు, నేను సాక్ష్యం చెప్పుకుంటా. అటు విషయంలో నా బాబుకి ఏంటంటే యూరిన్ పోసుకునే దగ్గర స్కిన్ సాగింది అనేసి అన్నారండి. ఆపరేషన్ పడిద్ది అన్నారు. అప్పుడైతే అయ్యగారికి చెప్తే వచ్చి ఏమి పడదు పో అనేసి అన్నారండి. మళ్ళీ మే నెలలో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అవసరం లేదమ్మా, బాగానే ఉంది, ఏమన్నా ఇబ్బంది అయితే తర్వాత పెద్దయినాక చేయొచ్చు కానీ ఇప్పుడు ఏం అవసరం లేదన్నారు. అందును బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.